హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీషోలో కొత్తగా వచ్చిన 3-పీస్ సూట్ సెట్ అండి. సూపర్ కుర్తాస్ వెడ్డింగ్కి, హల్దీకి, మెహందీకి, అలాగే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మనకి, శ్రీరామనవమికి, ఇలా డిఫరెంట్ ఫెస్టివల్స్కి, వెడ్డింగ్స్కి చాలా బాగుంటాయి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో 3-పీస్ కుర్తా సెట్. కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఇది హల్దీకి చాలా బాగుంటుంది. ఎల్లో షేడ్ అనమాట. అంటే పెసరమేతి ఆ టైప్లో ఉంది, కానీ గ్రీన్ షేడ్ అయితే కాదండి, ఇది ఎల్లోనే కంప్లీట్గా. సో ఇలా వచ్చిందనమాట ప్రోడక్ట్ వచ్చేసి. చూడొచ్చు ఎంత బాగుందో ప్రోడక్ట్ వచ్చేసి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ అండి, ఎంత బాగుందో చూడొచ్చు. ఎల్లో షేడ్ అండ్ ఇదంతా బ్రాండెడ్ ఐటమ్. మనకి మొత్తం చినోన్ ఫ్యాబ్రిక్ అండి. ఆ షైనింగ్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి మంచి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో లైట్ జరీ అనేది, గోల్డ్ అనే చెప్పచ్చు, యాంటిక్ గోల్డ్ అనమాట. అసలు షైనింగ్ చూడొచ్చు. 3-పీస్ సెట్ అనమాట. సో చున్నీ అయితే ఆసమ్ అండి, అసలు ఎంత బాగుందో చూడొచ్చు. సో ప్రస్తుతం నాకు ఒక వెడ్డింగ్ ఉంది. నేను హల్దీకి, మెహందీకి, నార్త్ ఇండియన్ వెడ్డింగ్ అనమాట, దానికోసం నేను తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్, ఇదేమో టాప్ అనమాట. సో ఫస్ట్ టాప్ చూపించేస్తానండి మీకు. వావ్, ఎక్సలెంట్. అసలు హల్దీ కనుక మీరు చూస్తున్నట్లయితే పర్ఫెక్ట్ డ్రెస్, లైట్ వెయిట్లో ఉంటుంది. యాక్ పోర్షన్ వరకు వర్క్ వచ్చింది, మంచి స్టైలిష్గా ఉంది. చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. చినాన్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా, అసలు చాలా బాగుంది. అక్కడక్కడ బుట్టి కూడా వచ్చింది అనమాట. సింపుల్ బట్ ఎలిగెంట్. యాక్ పోర్షన్ వరకు వర్క్ వచ్చింది, మొత్తం ప్లేన్ వచ్చింది. మీదంతా కూడా అనార్కలి అనమాట, మొత్తం చూడొచ్చు. సో అదిరిపోయింది. అండ్ లోపల చూద్దాం. లైనింగ్ అయితే వచ్చిందండి, చూడొచ్చు మీరు. లైనింగ్ మంచి లైనింగ్ ఇచ్చారు. అండ్ లోపల కూడా హెవీ ఫాల్ కాదు, చీప్ క్వాలిటీ కాదు. అండ్ చూడొచ్చు మీరు, లైట్ నిజంగా మనం కనుక ఫాల్ వేయించుకుంటే బయట ఎంత నీట్గా వేయించుకుంటాం అలాంటిది వచ్చింది. ఇది మొకోష్ అనే బ్రాండ్ నుంచి వచ్చిందనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి సింపుల్ బటన్ అనేది ఇచ్చారు. అసలు చాలా బాగుందండి. నేనైతే హల్దీ ఫంక్షన్కి ఉంచుకుంటున్నాను, నా కోసం తీసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మంచి అనార్కలి. నేనైతే ఎం సైజే తెప్పించుకున్నాను, ఎం అనమాట కంప్లీట్గా. సో ఇది వచ్చేసి టాప్ అండి, ఎక్సలెంట్. అండ్ ప్యాంట్ చూద్దాము. ప్యాంట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు కూడా మీకు, ఎప్పుడైనా సరే బ్రాండెడ్ ఐటమ్ అంటే ఫ్రంట్ ఇలా మనకి ఎలాస్టిక్ రాదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చిందంటే మంచి స్ట్రెచబుల్. అండ్ ఇది కూడా మొత్తం చినాన్ ఫ్యాబ్రికే. అండ్ మనకి ఇలా మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, నార్మల్ ప్యాంట్స్ ఎలా వస్తాయి అలా వచ్చిందనమాట. సో ఇది కూడా మంచి చినాన్ ఫ్యాబ్రిక్. అండ్ లైట్ క్రష్ అనేది చూడొచ్చు మీరు, షైనింగ్ కూడా చూడొచ్చు. అండ్ చున్నీ అయితే చెప్పొద్దు, నాకు అసలు చున్నీ చాలా బాగా నచ్చింది. అండ్ టాజల్స్ కూడా ఇచ్చారు. సైజ్ ఎంత ఇచ్చారో చూద్దాం. వావ్, సూపర్ అండి, అదిరిపోయింది. చివరి టాజల్ కూడా ఇచ్చారు. మంచి కట్ వర్క్ వచ్చింది, ఇటు ఎడ్జ్కి ఏం రాలేదండి. అండ్ మొత్తం చున్నీ అంతా కూడా ఇలా వచ్చిందనమాట. పైన కింద కూడా ఈ కట్ వర్క్ వచ్చింది. అసలు చూడొచ్చు ఎంత లుక్ బాగుందో. అండ్ చున్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో మనం ఇలా వేసుకుంటే డబల్ సైడ్ వచ్చిందనమాట, అంత బాగా వచ్చింది. చున్నీ కూడా చాలా బాగుంది. చూద్దాం, ఇది బాగా ట్రెండ్ అవుతుంది, మీషోలో వైరల్ అవుతుంది. అసలు తెప్పించి చూద్దాం ఎలా ఉందో ప్రోడక్ట్. క్వాలిటీ బాగుంటే ఉంచుకుందాం అంటున్నాం. హస్బెండ్కి ఆరెంజ్ కలర్ ఇష్టం. ఇంతవరకు నాకు ఆరెంజ్ కలర్ డ్రెస్ లేదు, నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, కానీ సో ట్రై చేద్దామని తెప్పించాను. ఇది వచ్చేసి నాకు ఆరెంజ్, ఇది నెట్ చున్నీ ఇచ్చారండి. ఇది నేను సాఫ్ట్గా వేసుకోలేను. ఇప్పుడు వచ్చిన చున్నీ లాంటిది వస్తే వేసుకుంటాను, కానీ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఇట్. సో ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట, ఫుల్ వర్క్ తోటి. అండ్ టాప్ చూద్దాం. టాప్ వచ్చేసి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ కాదండి, ఇది మామూలు రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్రంట్ యాక్ పోర్షన్ వరకు ఇలా వర్క్ వచ్చింది. సో ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చింది ఇలాగా. సో ఇది కూడా నెట్ ఇచ్చారు మనకి, చున్నీ నెట్లో వచ్చింది కాబట్టి హ్యాండ్ వర్క్ కూడా నెట్లో ఇచ్చారనమాట. చాలా బాగుంది. హ్యాండ్స్కి వర్క్ వచ్చింది, ఇంకా మధ్యలో ఎక్కడా వర్క్ అయితే రాలేదు. అండ్ ఇదంతా ప్యానల్స్గా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్, ప్యానల్ స్టైల్ అనమాట. అండ్ ఇది అనార్కలి స్టైల్ కాదు, కొంచెం డిఫరెంట్. మామూలుగా ఉండే అంత ప్యానల్ అయితే లేదు, కానీ మంచి విడ్త్ ఉంది. మీరు చూడొచ్చు ఎంత విడ్త్ ఉందో చూడొచ్చు మీరు. సో బ్యాక్ అంతా మనకి ప్లేన్ వచ్చింది, ఓన్లీ హ్యాండ్స్కి అడ్జస్ట్కున్న మాత్రమే వెనక నుంచి కనిపిస్తాయి. సో పర్సనల్గా ఫస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ డే అనమాట ఇది. సో
నాకు చున్నీ ప్యాంట్ చూద్దాం. సో ప్యాంట్ వచ్చేసి మనకి ఇట్లా వర్క్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా మనకి మంచి వర్క్ అనేది ఇచ్చారు. కింద వేసుకున్నప్పుడు కూడా కనిపిస్తే బాగుండేది, దానికి కూడా ప్యాంట్కి ఇస్తే బాగుండేది అనిపించింది. బట్ ఇది కూడా అంతే బ్రాండెడ్ ఐటమ్. మనకి ఫ్రంట్ ఎలాస్టిక్ రాలేదు, బ్యాక్ మాత్రమే ఎలాస్టిక్ వచ్చింది. అండ్ కింద ప్యాంట్కి అయితే మనకి ఇలాంటి బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది. ఒకవేళ ఆరెంజ్ కలర్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా తీసుకోండి, మిస్ చేయదు. ఇది బాగా వైరల్ అవుతుంది, మీషోలో బాగా ట్రెండ్ అవుతున్న కుర్తా అనమాట. కుర్తా సెట్ 3 పీస్ సూట్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చింది చూడొచ్చు. కాకపోతే ఇది నెట్ మీద కట్ వర్క్ అనమాట. అంటే నెట్ వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, స్టైలిష్గా చాలా బాగుంది లుక్ అయితే. కాకపోతే మేనేజబుల్ ఉండదు, నాకు నెట్ మేనేజబుల్ ఉండదు, నేను వేసుకోలేను నెట్. సో ఇప్పుడు నేను వేసుకున్నది మాత్రం చాలా సాఫ్ట్ ఉందండి. ఇది నేను ఉగాదికి తీసుకున్నాను. అండ్ తర్వాత ఇది రెడీ టు వేర్ శారీ అనమాట. అరౌండ్ 1500లో ఉంది మీషోలో. చాలా చాలా నచ్చింది నాకు. అండ్ ఈ కలర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దీంట్లో ఇంకా 2-3 కలర్స్ కూడా ఉన్నాయి. బేసిక్గా పింక్ మీద మంచి కలర్స్ వచ్చాయని నేను ఉంచుకున్నాను. చాలా సాఫ్ట్, ఇది నెట్టే యాక్చువల్గా. సో సూపర్ సాఫ్ట్ నెట్ అనమాట. ఇలాంటిదైతే మేనేజ్ చేయగలం. ఇది కొంచెం అండ్ చూడొచ్చు మీరు, ఫోల్డింగ్ చూస్తేనే మీకు తెలుస్తుంది. సో కొంచెం రఫ్ నెట్ అనమాట ఇది. అంటే మరీ అంత రఫ్ కాదు, బట్ నేనైతే మేనేజ్ చేయలేను. సో ఓవరాల్గా కట్ వర్క్ సూపర్గా ఉంది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు కట్ వర్క్ వస్తుందని. అడ్జస్ట్లో కూడా మనకి గోట పట్టి ఇచ్చేసారు, ప్లెయిన్గా అయితే వదిలేయలేదు. సూపర్. ఇది వైరల్ అవుతున్న డ్రెస్ అనమాట. సో కానీ నేనైతే ఎల్లో కలర్ తీసుకుంటున్నాను, ఇది ఆప్ట్ చేయట్లేదు. వచ్చేసి థర్డ్ వన్, ఇది అలియా కట్ లేస్ వర్క్. దీంట్లో 4 to 5 కలర్స్ ఉన్నాయి. వైన్ కలర్ నేను తెప్పించాను, డిఫరెంట్ కలర్ ట్రై చేస్తున్నాను, ఒకటే ఎందుకు అని. సో ఇదైతే మనకి 3 పీస్ సెట్ వచ్చింది. టాప్ అండ్ చున్నీ అయితే నెట్ మనకి ఇట్లా కట్ వర్క్ వచ్చింది, అది సపరేట్గా కవర్లో కూడా పెట్టించారు. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంది వర్క్ వచ్చేసి, సూపర్గా ఉంది చూడొచ్చు. వర్క్ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మంచిగా. ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ వచ్చింది. మిర్రర్ వర్క్ తర్వాత ఇది ఒక లేస్ అనమాట, అటు ఇటు మిర్రర్ వర్క్ ఉండేసి ఇలాంటి వర్క్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ కింద ఇంకా వర్క్ వచ్చింది. మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అలియా కట్ అంటే ఇలా వస్తే అలియా కట్ వర్క్ అంటారు అనమాట దీన్ని, సారీ. సో ఇలా వచ్చిందనమాట డిజైన్ అయితే. హ్యాండ్స్కి కూడా ఈ వర్క్ అనేది రిపీట్ అయింది. ఈ లేస్ అనేది చూసారా, అది వేశారు. సో ఓవరాల్గా చాలా బాగుంది డ్రెస్ వచ్చేసి. ఇది కూడా ఫిట్ అండ్ ఫ్లేర్. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది. ఇదేమి ఇక్కడ కట్స్ ఏం లేదు, నార్మల్గా ఇంత విడ్త్ అనేది ఉంది, మరీ విడ్త్ అయితే లేదు. ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో లోపల లైనింగ్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఇది అండి డ్రెస్. ఇది రా సిల్క్ టైప్లో ఉంది మెటీరియల్. కంప్లీట్గా రేయాన్ కాదు, అలానే చినాన్ కాదు, రా సిల్క్ మెటీరియల్. అంటే షైన్ అయితే ఉంది డ్రెస్లో, మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఇదైతే అలియా కట్ వర్క్ ఇష్టం ఉండే వాళ్ళకి ఇది తీసుకోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు. ఒక్కొక్క మోడల్ నచ్చుతాయి కదా కొంతమందికి. అనార్కలి కావాలంటే ఫస్ట్ ఇది మాత్రం తీసుకోవచ్చు. దాంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి చున్నీకి ఎంత మంచి వర్క్ ఇచ్చారో చూడొచ్చు మీరు. ఇది కూడా అంతే, చాలా పొడుగు ఇచ్చారనమాట చున్నీ. ఇట్లా మనం వేసుకున్నా కూడా మొత్తం కూడా ఇలా వచ్చేసి కంప్లీట్గా వచ్చింది. 2 సైడ్స్ మంచి కట్ వర్క్ అనేది వచ్చింది. అక్కడక్కడ మళ్ళీ మనకి బూటీ అనేది రన్ అయింది. అండ్ ఈ ఎడ్జ్కి మాత్రం ఇట్లానే ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ చిన్న షార్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, షార్ట్ ఎడ్జ్ ప్లెయిన్ ఇచ్చారు. అటు ఇటు ఫుల్ వర్క్ అనేది వచ్చేసింది మనకి. మోస్ట్లీ చున్నీ ఇలా వేసుకుంటాం కదా మనం, లేకపోతే ఇలా వన్ సైడ్ అన్నా వేసుకుంటాం కదా. సో ఓవరాల్గా చున్నీ అయితే సూపర్. అండ్ ప్యాంట్ వచ్చేసి వర్క్ వచ్చిందే రాలేదు, అందులో లాస్ట్ లేని వర్క్ ఇవ్వలేదు. సో నార్మల్ ప్యాంట్ అనమాట ఇది. ఇది బోత్ సైడ్ ఎలాస్టిక్ ఉంది. అండ్ ఇది పలాజో లాగా కొంచెం వెడల్పిచ్చారు. సో కొంచెం వెడల్పిచ్చారు, పలాజో స్టైల్లో ఉంది ఇది. బోత్ సైడ్స్ కూడా విడ్త్ చాలా ఇచ్చారు ప్యాంట్కి. సో ఇది వచ్చేసి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి, నేను ఇస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా మొత్తం 3 పీస్ సెట్ అనమాట. నేను ఇంకొకటి తెప్పించాను అనమాట యాక్చువల్గా, 3 పీస్ సెట్. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ట్రై చేద్దాం. ఈ గ్రీన్ కలర్ నాకు చాలా ఇష్టం, పాచి గ్రీన్ అంటారు కదా, ఇది నా స్కిన్ టోన్కి బాగా సూట్ అవుతుందని. ఇది రియాన్ కంప్లీట్గా. సో ఇది కూడా నేను ట్రై చేద్దామని తెప్పించాను, ఏది బాగుంటే అది ఉంచుకుందామని చెప్పి. సో చున్నీ వచ్చేసి ఫస్ట్ చున్నీ వచ్చేసింది నాకు. ఏదైతే డ్రెస్ ఉందో దానికి మ్యాచింగ్ ఇచ్చేసి ఇలా కుట్టారు.
ఇది చాలా పల్చగా లైట్ వెయిట్ ఉండే చున్నీ అనమాట. చాలా బాగుంటుంది. ఇది విడ్త్ కూడా లెంత్ కూడా చాలా ఇచ్చారు, 2.5 మీటర్స్ పైనే ఉంటుంది. ఇది చున్నీ. బాటమ్ వచ్చేసి మనకి ఇలాంటి గ్రీన్ బాటమ్ ఇచ్చారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంది. అండ్ ఇది రేయాన్ మిక్స్డ్ కాటన్ అనమాట, సూపర్ సాఫ్ట్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ గోటాపట్టి వర్క్ అనేది మనకి ప్యాంట్కి ఎడ్జెస్లో ఇచ్చారు. సో చాలా చాలా సాఫ్ట్గా ఉంది. సమ్మర్లో సాఫ్ట్ మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు ఈ రేయాన్ మిక్స్డ్ కాటన్కి వెళ్ళొచ్చు. ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బెల్లిలిషియస్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. సో ఇది కూడా ఐ థింక్ అలియా కట్ వర్క్. ఎస్, అలియా కట్ వర్క్ ఇందాక చూపించాను కదా, ఇది సింపుల్ అలియా కట్ వర్క్ అనమాట. సో ఇది చూడొచ్చు, ఓన్లీ యోక్ పోర్షన్ వరకు ఇలా వస్తుంది. దీంట్లో ఇంతకుముందు నాకు దగ్గర రెడ్ కలర్ ఉంది, చాలామంది అడిగారు కూడా నన్ను, చాలా బాగుంది ఇవ్వండి లింక్ అని. సో అందులోనే గోల్డ్ అండ్ పాచి గ్రీన్లో వచ్చిన ఆలియా కట్ వర్క్ అనమాట. ఈ వర్క్ నేను చూపిస్తాను దగ్గర నుంచి మీకు. కంప్లీట్గా గోల్డ్ వర్క్ అనేది ఇలా రన్ అయింది. ఇక్కడ మధ్యలో ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది మనకి. సో ఇది మొత్తం కూడా యోక్ పోర్షన్ వరకు ఇలా వచ్చింది. దీన్ని అలియా కట్ వర్క్ అంటారు, మీకు చెప్పాను కదా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి జస్ట్ గోటాపట్టి వర్క్ అనేది రిపీట్ చేశారు అంతే, ఇంకేం ఇవ్వలేదు దీనికి. సో 3 పీస్ సెట్ అలియా కట్ వర్క్లో చూస్తున్నట్టయితే దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది. ఐ థింక్ ఇందాక చూపించిన వైన్ కలర్ ఉంది, అందుకనే నేను రెడ్ కలర్ ఉంది ఆల్రెడీ నా దగ్గర ఉందని నేను తెప్పించలేదు. సో ఇది వచ్చేసి మనకి ఫిడ్ అండ్ ఫ్లేర్. సో ఇలా వస్తుంది అంతే, విత్ ఇంతే వస్తుంది. ఫ్లోరల్ డిజైన్ సూపర్ ఉంది, సమ్మర్కి సూపర్గా ఉంటుంది. ఏదైనా వెడ్డింగ్ పార్టీస్కి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చితే తప్పకుండా దీన్ని ఆర్డర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి కింద వరకు వచ్చింది, ఇట్స్ లైక్ గౌన్ లాగా ఉంది. నేనైతే మీకు వేర్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ రన్ అయింది. వావ్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి చాలా యూనిక్గా ఉందండి డిజైన్, మొత్తం రోజెస్ అనమాట. సో ఇది వచ్చేసి 4th డ్రెస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా 3 నుంచి అయితే నేను మీషోలో తెప్పించుకున్నాను, ఒకటి ఫ్లిప్కార్ట్లో ట్రై చేశాను అనమాట. అండ్ వైన్ కలర్లో వర్క్ బాగుంది, కానీ ఐ థింక్ నాకు ఆ కలర్ ఉంది. నాకు గ్రీన్ మెహందీకి హల్దీకి కావాలని ఈ 2 చూస్ చేసుకుంటున్నాను. మీకు ఏది నచ్చింది తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోదు. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బై బాయ్.